మీరు రియల్ కంటెంట్ జాబ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సీనియర్ రెసిడెంట్ పోస్ట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఎవరికైతే జాబ్ వస్తుందో వాళ్ళు విజయవాడలో అయితే వర్క్ చేయాలండి. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. మనకు వచ్చిన పీజీలో మార్క్స్ బట్టి వాకిన్ ఇంటర్వ్యూ బట్టి ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ రెసిడెన్స్ డెంటల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025 to 2026 2025-2026 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అయితే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారండి. ఇక్కడ మనం చూస్తే కనుక టెన్యూర్ బేసిస్లో 1 year కాలానికి అయితే వర్క్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిఎంఈ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ స్పెషాలిటీస్ ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇచ్చారు, రోస్టర్ పాయింట్లు ఇచ్చారండి. రోస్టర్ పాయింట్ చూస్తే కనుక ఓసీ జనరల్ కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అలాగే అన్నింటిలోనే కూడా ఒక్కొక్క పోస్ట్ ఉంది. టోటల్గా వచ్చి 9 వేకెన్సీస్ అండి. స్పెషాలిటీస్ చూస్తే కనుక కన్జర్వేటివ్ డెంటిస్ట్ అండ్ ఎండోడోంటిక్స్, ఓరల్ అండ్ మ్యాక్సియోఫేషియల్ సర్జరీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, ఓరల్ పాథాలజీ, ఆర్థోడోంటిక్స్, పీడోడోంటిక్స్, పీరియోడోంటిక్స్, ప్రోస్థోడోంటిక్స్, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ఈ విభాగాల్లో ఈ స్పెషాలిటీస్లో 9 వేకెన్సీస్ టోటల్గా ఉన్నాయి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకోవచ్చండి. అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అందరూ అర్హులేనండి. ఎలిజిబిలిటీ వస్తే కనుక ఎండిఎస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పీజీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రికగ్నైజ్డ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్లో చదివి ఉండాలండి. అలాగే 44 years అనేది మించకూడదు. 44 సంవత్సరాలు బిలో ఉండాలండి. రెమ్యునరేషన్ శాలరీ వచ్చేసి 74,750 రూపాయలు అనేది మంత్లీకి మనకి రెమ్యునరేషన్ అయితే రావడం జరుగుతుంది. 1 year కాలానికి టెన్యూర్ బేస్ మీద ఈ పోస్ట్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారండి, సీనియర్ రెసిడెంట్ పోస్టు. అలాగే మనం ఎవరైనా సెలెక్ట్ అయితే కనుక మనకు మెయిల్ ఐడి కానీ ఫోన్లో కానీ మనకైతే తెలియజేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్ని ఎవరంటారంటే 4 years అంటే 4th to 10th 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్లో 4 years అట్లీస్ట్ 4 years చదివిన వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్గా పరిగణిస్తారండి. అదర్ దెన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి ఏపీలోకి వచ్చిన వాళ్ళు అయితే కనుక రెవెన్యూ అథారిటీస్ నుంచి అయితే సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ అండ్ 1 set ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని వెళ్ళండి. 10th ఇంటర్ డిగ్రీ పీజీ మార్క్ లిస్టు, ఒరిజినల్ డిగ్రీస్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ లేదా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలండి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ ప్రతి జిరాక్స్ కాపీ మీద డౌన్లో మీరు ఓన్ సైన్ అయితే చేయాలండి. అదే సెల్ఫ్ అటెస్టేషను. అలాగే మీకు ఒక డీడీ అనేది ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2000 రూపీస్, బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ అనేది పే చేయాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పేయబుల్ అట్ విజయవాడ ఈ విధంగా డీడీలో మనం మెన్షన్ చేయాలండి. డేట్ అండ్ వెన్యూ వాకిన్ ఇంటర్వ్యూ అనేది వచ్చేసింది. మనకి డేట్ వచ్చి 29 జనవరి 2026 మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఉంటుంది. వెన్యూ వచ్చి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడలో అయితే వెన్యూ ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మెరిట్ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎండిఎస్ ఎగ్జామినేషన్లో థియరీ అండ్ ప్రాక్టికల్ మార్క్స్ చూస్తారు. అలాగే ఈ వాకిన్ ఇంటర్వ్యూ అనేది చూడడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మార్క్స్లో టైఅప్ అయితే కనుక ఎల్డర్ క్యాండిడేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైతే ముందు జన్మించారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందండి. సో అలాగే దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు చూడండి, ప్లీజ్ డౌన్లోడ్ అండ్ సబ్మిట్ 3 copies అట్ ద కౌన్సిలింగ్ సెంటర్ అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీరు గమనించండి. ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అంటించాలండి. ఎపిక్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అలాగే ఇవన్నీ ఫిల్ చేయాలండి. అలాగే సైన్ పెట్టాలి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ కూడా అండర్టేకింగ్ లెటర్ దగ్గర కూడా సైన్ పెట్టాలండి. సో నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ కూడా మీకు కిందనే డౌన్లోడ్ ఇవ్వడం జరిగింది. ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు చూసి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం తీసుకుని వెళ్ళండి. 29వ తారీఖు అండి వాకిన్ ఇంటర్వ్యూ విజయవాడలో ఉంటుంది. సో ఇదండి దీనికి సంబంధించి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.